మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ డాక్టర్ కె బాలగోపాల్ గారి గురించి తెలుసుకుందాం. హక్కుల ఉద్యమానికి మారుపేరు డాక్టర్ కె బాలగోపాల్. డాక్టర్ కె బాలగోపాల్ హక్కుల ఉద్యమ దర్శకుడు, మానవ హక్కుల ఉద్యమ నేత, పేదల గుండెల చప్పుడు అని ఆయన అభిమానులు కీర్తిస్తారు. గొప్ప గణిత శాస్త్ర మేధావి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయిన శ్రీ బాలగోపాల్ ఎంతటి మేధావైనా మానవ హక్కుల ఉద్యమకారుడిగానే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. నేటి సమాజంలో అన్ని రకాల హింసలను వ్యతిరేకించిన మానవతావాది శ్రీ బాలగోపాల్. శ్రీ బాలగోపాల్ 1952 జూన్ 10న బళ్ళారిలో జన్మించారు. తండ్రి కందాళ పార్థనాథ శర్మ, తల్లి నాగమణ్ల 5వ సంతానం. శ్రీ బాలగోపాల్ విద్యాభ్యాసం ఎక్కువగా తిరుపతిలోనే జరిగింది. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆర్ఈసీ వరంగల్లో గణితంలో పీహెచ్డీ చేశారు. 26 ఏళ్లకే గణిత శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన అసమాన మేధావిగా ఆయన స్నేహితులు గొప్పగా చెబుతారు. అనంతరం ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లోని పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం చేరి 1981లో కాకతీయ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా ఉద్యోగం రావడంతో ఢిల్లీ నుంచి వరంగల్ చేరారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే పౌర హక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అనేక కష్టాలు ఎదురొడ్డారు. అయినా తాను ఎంచుకున్న మార్గాన్ని ఆయన విడనాడలేదు. పౌర హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన డాక్టర్ బాలగోపాల్ తన జీవితాంతం ఉద్యమానికే అంకితమయ్యారు. మానవతా విలువల కోసం పోరాడారు. కూలీల పోరాటం, భూపోరాటం, ఆదివాసీ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలతో ఎక్కడ అన్యాయం, అసమానతలు కనిపించినా నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడిన ధీశాలి డాక్టర్ బాలగోపాల్. పౌర హక్కుల సంఘం నుంచి 1996లో బయటకొచ్చి ఆయన మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేశారు. ఓ పక్కన ఉద్యోగం, మరో చెంపన ఉద్యమం, రెండిటికీ న్యాయం చేయలేమని శ్రీ బాలగోపాల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉద్యోగానికి 1985లో రాజీనామా చేసి పౌర హక్కుల ఉద్యమానికి పూర్తికాలం వెచ్చించారు. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా 1983 నుండి 1998 దాకా ఎన్నో ఉద్యమాలకు అగ్రభాగాన ఉండి నడిపించారు. మానవ హక్కుల వేదికను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని పటిష్టం చేశారు. మారుమూల కుగ్రామాలకు సైతం సైకిల్పై కాలినడకన పర్యటించారు. ఆయన తిరగని ఊరు లేదు, తెలియని పల్లె లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బాలగోపాల్ ప్రత్యక్షమయ్యేవారని ఆయన అభిమానులు కొనియాడతారు. 1985లో తన మకాం వరంగల్ నుంచి హైదరాబాద్కు మార్చుకున్నారు. 1995 ప్రాంతంలో బిఎల్ పాస్ అయి హైకోర్టులో లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పేదల కేసులు, ఫీజులు తీసుకోకుండా వాదించేవారాయన. ప్రఖ్యాత సాహితీవేత్త శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి మునిమనుడు ఈయన. సాహిత్య రంగాన కూడా గొప్ప అవగాహన వీరికి ఉండింది. రూపం సారం అనే సాహితీ గ్రంథాన్ని శ్రీ బాలగోపాల్ రాశారు. బహుశా ఉద్యమాల వైపు ఈయన దృష్టి సారించకుండా ఉంటే తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి ఉండేవారని ఆయన సాహితీ మిత్రులంటారు. అంతేకాదు, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆ సిలబస్లో 6 తత్వవేత్తల గురించి పాఠ్యాంశాలు ఉంటే వారిలో బాలగోపాల్ ఒకరు. సమాజం ఒక ప్రసవ వేదన తర్వాత ఇలాంటి వ్యక్తులకి జన్మనిస్తుంది. వీరి స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా కాలం పడుతుందని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆయన మిత్రులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. గణిత శాస్త్రంలోనే ఆయన అపార మేధా సంపన్నుడు. సుమారు 3 దశాబ్దాలకు పైగా పౌర హక్కుల సంరక్షణకై అనేక ఉద్యమాలను నడిపిన ప్రొఫెసర్ బాలగోపాల్ చాలా కాలంగా కడుపులో అల్సర్తో బాధపడుతూ 2009 అక్టోబర్ 8 గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఇంతటి గొప్ప మేధావి తన నడవడిలో ఎంతో నిరాడంబరంగా కడదాకా తన జీవితం గడిపారు. నిజాయితీకి, నిరాడంబరతకు నిర్వచనం చెప్పిన గొప్ప మనిషి ప్రొఫెసర్ బాలగోపాల్. ప్రజా సమస్యలు, పేదలకు న్యాయం చేయాలని నిరంతరం పోరాడిన డాక్టర్ బాలగోపాల్ నేటి తరానికి మార్గదర్శకుడు.